తల్లి. నీ ఇంటి సింహాసనంలో ఉన్నటువంటి అమ్మవారు ఎవరో నీ పక్కింటి ఇల్లాలు అమ్మవారు నీకు. ఆవిడ నీకు నమస్కార యోగ్యురాలు, ఆవిడ కామాక్షి నీకు తప్ప. ఆవిడ అందం చూడటానికి కాదు నీకు కళ్ళున్నది. అందం చూడటానికి నీ కళ్ళు నీ భార్యకే ఉపయోగపడాలి, నీ భార్య ఏంది అంతే. అంతవరకే శాస్త్రం. దాటడానికి వీల్లేదు. చెలియలి కట్ట అది దాటి వెళ్ళడానికి వీల్లేదు పురుషుడి యొక్క దృష్టి. అలా దాటేవా శాస్త్ర విరుద్ధం. అలాగే సౌందర్యరత్నాకరి అంటే అమ్మలో సౌందర్యం చూస్తావా మరి? నా భార్య కన్నా పక్కవాడి భార్య బాగుందన్నమే అంత తప్పైతే మా అమ్మ కన్నా మీ అమ్మ బాగుంటుందనే దరిద్రుడు ఎవరైనా ఉంటాడా లోకంలో? ఉండడు. 80 ఏళ్ళు రానివ్వండి, 90 ఏళ్ళు రానివ్వండి, 100 ఏళ్ళు రానివ్వండి, అమ్మ కొడుకు అంటే అంతే ఆ సంబంధం. అమ్మ కొడుకే కాదు, కూతురు తల్లి అంతే ఆ సంబంధం. అమ్మ అందం కాదు. 96 ఏళ్ళు వచ్చేసాయి అమ్మకి. అమ్మ చర్మం ఇలా ముడతలు పడిపోయింది. ఆ ముడతలు ఇలా విప్పితే, పువ్వుని విప్పినట్టు ఇలా విప్పితే ఈ ముడతలన్నీ ఇటువైపు కెరటాల్లా ఇటువైపు కెరటాల్లా ఇటు వెళ్ళిపోతే మెత్తగా అయిపోయి నల్లగా నీలంగా నరం కనపడుతూ ఉంటుంది. ఇలా అంటే అమ్మ ఇలా కింద వేలాడుతుంటుంది ఆవు గంగడోల్లా. ఈ కంఠం దగ్గర చర్మం అంతా ముద్దగా ఇలా వచ్చేసింది. ఈ కంటి పైభాగం గుడ్డు మీదకి ఇలా కిందకి వాలిపోయింది. నుదురంతా ముడతలు. వెళ్ళి కూర్చుని ఆ ముడతలతో ఉన్న అమ్మ చెయ్యి పట్టుకుని ఇలా తొడ మీద పెట్టుకుని అమ్మ అంటే ఎంత సంతోషం మా అమ్మ అని. ఆ అమ్మకి 96 ఏళ్ళు రానివ్వండి. నేను చూశా ఒక ఇంట్లో రాత్రి 9:30కు వచ్చాడు పిల్లాడు. నేను వెళ్ళాను వాడితోటి మా స్నేహితుడింటికి. ఆవిడ పడుకున్నారు, పెద్ద ఆవిడ పడుకుంటే వీడు వెళ్ళి భార్య అన్నం పెట్టింది. వీడికి సహించలేదు, అప్పటికి బాగా భోజనం వేళ దాటిపోయింది. వీడు గబగబా తినేశాడు. ఆవిడ ఇలా తల మించి ముసుగు తీసింది. ఏం నాన్న అంత తక్కువ తిన్నావు? ఇలా రాత్రి లేటుగా వచ్చి ఇలా తింటే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా? నాకు అన్నం సహించట్లేదురా, వేళ పట్టుని తినరా అంది ఆవిడ. నేను ఉలిక్కి పడ్డాను. ఇలా కప్పు పడుకున్న ఆవిడ వీడు వాష్ బేసిన్ దగ్గర చేతి చప్పుడికి తీసి నువ్వు అన్నం సరిగ్గా తినలేదని చెప్పింది ఆవిడ. అమ్మ ఒక్కతే అలా అనగలదు. అమ్మ కడుపు తడుగుతుంది. అన్నం మీరు కూర వేసుకుంటే 95 ఏళ్ల వయస్సులో వీడికి బీరకాయ తొక్కలు రోట్లో రుబ్బి పచ్చడి చేస్తే ఇష్టమని అంత వృద్ధురాలు పేటేసుకుని రుబ్బుతుంది. రుబ్బి వేలు రోట్లోకి ఆ పొత్రానికి మధ్యలో పడితే కొడుక్కి చెప్పకుండా కట్టు కడితే ఎందుకు చేసావు పచ్చడని దెబ్బలాడతాడేమో అని కట్టుకోవడం మానేసి